కేస్ విషయంలో ప్రైమ్ సస్పెక్ట్ ఈ శకుంతల. కానీ మన డిపార్ట్మెంట్ వాళ్ళ అనుమానం ప్రకారం సిరి చనిపోయిన కేసులో దోషి మాత్రం విహార్. ఇక్కడ మనకు అర్థం కాని ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సిరి వెళ్లిన ఆటోని విహారి గారు వెనక నుంచి గుద్దారు. ఆటో వెళ్లి లోయలో పడి అక్కడ బ్లాస్ట్ అయింది. సో సిరి బాడీ, ఆటో డ్రైవర్ బాడీ, ఇద్దరు బాడీలు గుర్తుపట్టలేనంత దారుణంగా కాలిపోయాయి. కానీ సిరి డిఎన్ఏ వాళ్ళ కొడుకు డిఎన్ఏతో మ్యాచ్ అయింది. బట్ ఆటో డ్రైవర్ డిఎన్ఏ మాత్రం మ్యాచ్ అవ్వదు. ఆటో డ్రైవర్ భార్య కూడా దొరికిన డెడ్ బాడీ తన భర్తది కాదని చాలా బలంగా చెప్తుంది. ఇదంతా ఒకెత్తైతే అసలు ఈ కేసులో మొదటి నుంచి అనుమానితురాలు ఈ శకుంతల. కానీ ఎవరో ఈ కేసుని విహారి గారి మీదకి టర్న్ చేశారు. సో ఎవరు వాళ్ళు? ఈ గేమ్ ని మొదలుపెట్టింది వాళ్ళే, ఈ గేమ్ ని మలుపులు తిప్పుతుంది వాళ్ళే, ఈ గేమ్ లో మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది కూడా వాళ్ళే. జడి, ఈ కేసులో సిరికి శకుంతలకి గొడవ ఉంది కాబట్టి ఆ శకుంతల సిరిని మర్డర్ చేయించిందని అనుకోవచ్చు. కానీ శకుంతలకి విహారీకి ఎటువంటి విరోధము లేదు. పైగా ఆ శకుంతల విహారీ గారి కంపెనీలోనే క్యాంటీన్ కాంట్రాక్ట్ కూడా తీసుకుని ఒక రకంగా విహారీ గారి వల్ల లబ్ధి పొందుతోంది. అలాంటి శకుంతల విహారీ గారిని ఈ కేసులో ఎందుకు ఇరికించాలనుకుంటోంది? కేడి, ఇక్కడ విహారీ గారిని టార్గెట్ చేసింది శకుంతల కాదు, ఇంకెవరో ఉన్నారు. అంటే ఈ కేసులో హిడెన్ గా వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యున్నారనమాట. అవును, 100% అదైతే నిజం. మనం ఇప్పుడు ఏం చెయ్యాలన్నా, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాలన్నా మనకు అసలు సిరి ఎలా ఉంటుంది, సిరి ఎవరు, అసలు సిరి బ్యాక్గ్రౌండ్ ఏంటి మొత్తం తెలియాలి. అవును జడి, చూడండి, ఈ బాబు చెప్పిన దాని ప్రకారం ఆ పోలికలతో ఉన్న ఎగ్జాక్ట్ బొమ్మని మీరు వెయ్యాలి. అలాగే మేడం. హెడ్ గారు, బాబుని స్కెచ్ ఆర్టిస్ట్ ని లోపలికి తీసుకెళ్ళండి. అలాగే మేడం. పదండి పదండి. పద బాబు. మీరు బాబు చెప్పినట్లు బొమ్మ వేయండి, నేను బయట వెయిట్ చేస్తానండి. సరే సార్, మీరు వెయిట్ చేయండి. బాబు ఇలా కూర్చోనన్నా. బాబు, మీ అమ్మ గురించి పూర్తిగా చెప్పు. నువ్వు చెప్పిందని బట్టే నేను మీ అమ్మ బొమ్మ గీస్తాను. అలాగే అంకుల్. జడి, ఇదే సిరి వాళ్ళింట్లో ఉన్న హర్ష వాళ్ళిల్లు. ఏం కావాలి మేడం? హర్ష? అవును మేడం. హో, మీ అక్క సిరి కేసు పని మీద వచ్చాం. నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. అడగండి మేడం, నాకు తెలిసిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా మీకు షేర్ చేస్తాను. నీకు సిరి ఎప్పటి నుంచి తెలుసు?
5 సంవత్సరాల నుంచి తెలుసు సార్. 5 సంవత్సరాల నుంచా? అసలు సిరి మీకెలా తెలుసు, ఎలా పరిచయం? 5 సంవత్సరాల క్రితం ఒక కాంట్రాక్ట్ తీసుకోవడం వల్ల అలా మా నాన్న దగ్గరికి అక్క క్యాటరింగ్ చేయడానికి వచ్చింది. అప్పటి నుంచి మాతో సిరి అక్క, బామ్మ, బాబు బాగా క్లోజ్ అయిపోయారు. సిరి అక్కని, బామ్మని, బాబుని మా సొంత వాళ్ళలాగే భావిస్తూ వచ్చాం. సిరి అక్క కూడా మాతో అంతే అనుబంధంగా ఉండేది. ఆ, ఇంట్లో మీ నాన్నగారు అమ్మగారు ఎవరు లేరా? లేరు మేడం. మా అమ్మ నాన్న తీర్థయాత్రలకు వెళ్ళారు. మ్మ్హ్మ్. వాళ్ళు లేకపోవడం వల్లే నేను కొన్ని రోజుల నుంచి సిరక్క వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను. ఓహో. సిరి అక్క నన్ను సొంత తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకునేది. అలాంటి సిరి అక్క ఇప్పుడు లేదంటే నాకు చాలా బాధగా ఉంది మేడం. ఆ, సిరి మీ ఆఫీస్కి ఎప్పుడైనా వచ్చిందా? సిరి అక్క మా ఆఫీస్కి వచ్చింది మేడం. మ్మ్హ్మ్. ఎన్నిసార్లు వచ్చుంటారు? మహా అయితే 3-4 సార్లు వచ్చుంటారు సార్. 3 సార్లా? అంతేనా? అంతే మేడం. అప్పుడు కూడా ఒకసారి ఇలా కొన్ని సందర్భాల్లో